Hello everyone in the state of Andhra Pradesh. Happy morning and greetings to you all. స్వాగతం సుస్వాగతం అందరికీ. ఈరోజు వీడియోలో మనము ఈ మధ్య రిసీవ్ చేసినటువంటి టీచర్ హ్యాండ్ బుక్స్లో మోడల్ టీచర్స్ డైరీ అనేది ఫార్మాట్ ఇచ్చారు. దీన్ని ఏ విధంగా ఫిల్ చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇన్ దిస్ షార్ట్ వీడియో వీ విల్ బీ trying and making an attempt to fill in the teacher's diary format as supplied in the teacher's handbook. So without any further ado, let's get started with the English subject first, and the same thing is applicable for all the subjects with general ideas, and you can apply the same thing in your own context and subject specific context. So this is the class 10 teacher's diary format, as you all can see in the given screen, and followed by teacher notes. So for more such interesting CBSE lessons and units, please do subscribe and encourage. Now let's get into the sample filled in model diary in the case of English subject. Later we can see, you can follow our instructions and simple suggestions to generalize it and apply it in your subject context. So here teacher's diary, as you all can see, simple and easily adaptable. So మనకి ఇంతకు ముందు లెసన్ ప్లాన్స్ ఉండేటివి, తర్వాత టీచర్ డైరీ ఉండేటివి. Now in these handbooks we have got the readily available and readily accessible lesson plans as per the academic calendar and as per the periods allocated. Now our job is, after completion of this syllabus, after completion of the unit, we need to fill in the appropriate details in the given format, as you all can see on the screen. Teacher's diary. Here we have to write our name, respective teacher's name, and here name of the lessons. Right here in the case of English we have 3 lessons from prose, poetry and supplement reader. So you may write your topics of the subjects that were taught in the month of June or July as per the academic calendar and syllabus in the case of other subjects except English. So తెలుగు నుంచి సైన్స్ వరకు మీ యొక్క లెసన్స్ నేమ్స్ని ఇక్కడ రాయవలసి ఉంటుంది. దస్ నేమ్ ఆఫ్ ద మంత్, ఇక్కడ మీకు ఎగ్జాంపుల్కి నేను జూలై అని మెన్షన్ చేశానంటే జూన్ జూలై అనేది ఇప్పుడు మనము ఈ 2 మంత్స్ కలిపి డైరీ రాయాల్సి ఉంటుంది. సో హియర్ క్లాస్ ఈజ్ 10th క్లాస్ శాంపుల్గా తీసుకున్నాను. ఇక్కడ పీరియడ్ నంబర్ 1.1, నేమ్ ఆఫ్ ద కాన్సెప్ట్ టు బి టాట్, డేట్, యాక్టివిటీస్ కండక్టెడ్ డ్యూరింగ్ ద టీచింగ్. సో మన బోధనా ప్రక్రియలో లేదా అభ్యసన ప్రక్రియలో మనం ఏమేం కృత్యాలు చేశామనే దానికి ఇక్కడ మెయిన్ హెడ్డింగ్. తర్వాత టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ యూజ్డ్, ఇక్కడ ఫిజికల్ మెటీరియల్ కావచ్చు, డిజిటల్ మెటీరియల్ కావచ్చు, మనము ఏమైనా టైప్ ఆఫ్ యాక్టివిటీస్కి కావాల్సిన సామాగ్రి కావచ్చు. రిమార్క్స్ అనేది మనం ఎంటీగానే ఉంచుతాం ఫర్ టైం బీయింగ్. సో హియర్ నంబర్ 1 ప్రోజ్ సంబంధించి, రీడింగ్ సంబంధించి ఎ లెటర్ టు గాడ్ అనేది లెసన్. డేట్ ఇక్కడ రాసుకున్నాం. తర్వాత యాక్టివిటీస్ కండక్టెడ్ డ్యూరింగ్ టీచింగ్ అన్నప్పుడు మీరు ఏమైనా చేయవచ్చు, రీడింగ్ అలౌడ్ కావచ్చు, లేదా డెఫినేషన్ చెప్పిండొచ్చు. నాన్ లాంగ్వేజెస్ వల్ల అయితే కినా డెఫినేషను, డయాగ్రము, ఇంట్రడక్షన్ ఆఫ్ ద టాపిక్, దీన్ని ఏ విధంగా మీరు పరిచయం చేశారు. డిడ్ యూ రీడ్ ఇట్ అలౌడ్ ఆర్ డిడ్ యూ ఆస్క్ ద చిల్డ్రన్ టు రీడ్ ఇట్ అలౌడ్, ఆర్ యూ పోల్డ్ సమ్ క్వశ్చన్స్ అండ్ ఎలిసిటెడ్ రెస్పాన్సెస్. ఇలా యాక్టివిటీస్ను మీకు ఎగ్జాంపుల్స్ అన్నీ నేను మళ్ళీ తర్వాత వీడియోలో డిఫరెంట్ అప్రోచెస్, డిఫరెంట్ టెక్నిక్స్, స్ట్రాటజీస్ అనేటివి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేయబోతున్నాం. సో ఇన్ ద కేస్ ఆఫ్ ఇంగ్లీష్, దీస్ ఆర్ ద యాక్టివిటీస్ టు బి కండక్టెడ్ అండ్ వర్ కండక్టెడ్ డ్యూరింగ్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. సో రీడింగ్ అలౌడ్, కాంప్రహెన్షన్ క్వశ్చన్స్, డిస్కస్ ద థీమ్ ఆఫ్ ద ఫెయిత్ అండ్ ప్రొటాగనిస్ట్ లెటర్. సో ఇక్కడ నేను ఇంగ్లీష్ సబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ మనకి లెంచోస్ మెయిన్ క్యారెక్టర్ యొక్క ఫెయిత్, గాడ్ పట్ల, తర్వాత ప్రొటాగనిస్ట్ అంటే మెయిన్ క్యారెక్టర్ ఆఫ్ ద లెసన్ గురించి ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. దీన్ని మనం టెక్స్ట్ బుక్, రిలవెంట్ పిక్చర్స్ ఆన్ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్లో డిస్కస్ చేయడం. ఇది ఈ విధంగా మనము పీరియడ్ 1కి కేటాయించాం. అదేవిధంగా రీడింగ్ సెగ్మెంట్కి నెక్స్ట్ రీడింగ్ ప్యాసేజ్కి మనము డేట్ చేంజ్ చేసుకుంటాం. ఇక్కడ గ్రూప్ డిస్కషన్ లేదా గ్రూప్ వర్క్, పెయిర్ వర్క్. సో యాక్టివిటీస్ అన్నప్పటికీ మీరు ప్రధానంగా కృత్యాధారణ పద్ధతిలో జట్టు పని లేదా జతలుగా ఇద్దరిద్దరు కలిసి మాట్లాడడం, చర్చించడము, రాయడము,
అండర్లైన్ చేయడం, ఇలాంటి అంశాలని మనము యాక్టివిటీస్గా ట్రీట్ చేయవచ్చు. లుక్ అట్ ద స్క్రీన్, ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్, ఇలాంటి అంశాలని గ్రూప్ డిస్కషన్ కింద మనం పరిగణించవచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించి టెక్స్చువల్ ప్యాసేజెస్, టెక్స్చువల్ ఇమేజెస్, అవర్ ఓన్ లెసన్ పీపీటీ వీడియో. సో నేను ఇంగ్లీష్ సబ్జెక్ట్ సంబంధించి వీడియోస్ పీపీటీ సహాయంతో తయారు జరిగింది, వాటిని నేను టీఎల్ఎంగా వాడడం జరిగింది. ఈ విధంగా మనము రీడింగ్ సెగ్మెంట్ 2, తర్వాత ఇక్కడ డెప్త్గా వెళ్ళినప్పుడు విశ్లేషణ, పాత్ర యొక్క విశ్లేషణ, రోల్ ప్లే, పోస్ట్ మాస్టర్స్ రియాక్షన్ టు ద లెటర్. సో మోర్ కాంటెక్స్చువలైజేషన్కి వెళ్తున్నాం. ఈ విధంగా మీరు సబ్జెక్ట్ డెప్త్గా పోయినప్పుడు, డిఫైన్ చేసినప్పుడు, అనలైజ్ చేసినప్పుడు, అప్లై చేసినప్పుడు, ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు వాటి యొక్క అంశాలని మీరు ఇక్కడ బ్రీఫింగ్ అంటే ఈ యొక్క పెడగాజికల్ టూల్స్ అనే టెక్నిక్స్ ద్వారా మీరు రాయవచ్చు. తర్వాత వీటికి సంబంధించి నేనేం చేశాను, సమ్మరీ నోట్స్ వాడాను, క్యారెక్టర్ స్కెచెస్ వాడాను, ఐఎఫ్ఈ ద్వారా లేదా టెక్స్ట్ బుక్ ద్వారా, ఫ్రమ్ వెబ్ రిసోర్సెస్. చాలా చాలా ఇంపార్టెంట్, మనకి టెక్నాలజీ అందుబాటులో ఉంది కాబట్టి ఈ యొక్క సాంకేతిక వనరులు ఉపయోగించి ఈ యొక్క కాన్సెప్ట్ని డెప్త్గా డీల్ చేశామని చెప్తాం. ఈ విధంగా నెక్స్ట్ పెద్ద లెంతీ లెసన్ కాబట్టి 1.4లో ఎ లెటర్ టు గాడ్, థీమ్ డిస్కషన్ ఆన్ ఇంపాక్ట్ ఆఫ్ ఫెయిత్ అండ్ ద స్టోరీస్ క్లైమాక్స్. సో ఇక్కడ మనము ఇంకా క్రక్స్ ఆఫ్ ద లెసన్కి వచ్చేస్తాం. ఈ యొక్క క్రక్స్ ఆఫ్ ద లెసన్ సంబంధించి డిస్కషను, పెయిర్ వర్క్ లేదా అనాలసిస్ అని చెప్పించి మనము యాక్టివిటీస్గా చెప్పుకోవచ్చు. దీన్ని పెయిర్ అండ్ గ్రూప్ వర్క్ అండ్ బ్రెయిన్ స్టార్మింగ్, ఇలా టెక్నిక్స్ మనము యాక్టివిటీస్గా వాడుకోవచ్చు. నెక్స్ట్ ఎ ఫ్యూ రైటింగ్ టాస్క్ ఫ్రమ్ టెక్స్టువల్ ఎక్సర్సైజెస్. ఇక్కడ మనకి ఏమేమి మనకి హెడ్డింగ్ తీసుకుంటే ఇక్కడ టీఎల్ఎం యూజ్డ్, ఇక్కడ మనం టీఎల్ఎం రైటింగ్ సంబంధించి డెప్త్గా వెళ్ళాము. చిన్న చిన్న వాక్యాలు జనరేట్ చేయమని చెప్పాము, కాన్వర్జేషన్ డెవలప్ చేయడము, వాట్ డిడ్ లెంచో థింక్ అబౌట్ నెక్స్ట్ ప్లాన్, రైటింగ్ ఎ లెటర్ వెన్ ద క్రాప్ వాజ్ డెస్ట్రాయిడ్, ఇలా కాంటెక్స్ట్ బేస్ చేసుకొని మనము 4th పీరియడ్లో టీఎల్ఎం తర్వాత యాక్టివిటీస్ని డిజైన్ చేస్తాం. నెక్స్ట్ సో డీటెయిల్డ్గా కొంచెం ఓపిక్గా వినండి. డెఫినెట్గా ఈ యొక్క అండర్స్టాండింగ్ అనేది ఆల్ సబ్జెక్ట్స్కి అప్లికబుల్ అవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద కాన్సెప్ట్ వి టాట్ 5th పీరియడ్లో స్పీకింగ్ అండ్ రైటింగ్. సో ఇప్పుడు చూడండి, మనం టెక్స్ట్ బుక్లో ఉన్న హెడ్డింగ్స్ ప్రకారము వెళ్తున్నాం. సో ఇది డేట్, తర్వాత ఇక్కడ లెటర్ రైటింగ్ కాన్సెప్ట్ వచ్చేసింది, వేర్ స్టూడెంట్స్ ఇమాజిన్డ్ అండ్ రైటింగ్ టు గాడ్ ఫాలోడ్ బై ద గ్రూప్ ప్రజెంటేషన్స్. సో ఇది మనము స్టాండర్డైజేషన్ ప్రకారం అయితే గ్రూప్ ప్రజెంటేషన్ అంటాము. మన పిల్లవాళ్ళ రూరల్ కాంటెక్స్లోను గవర్నమెంట్ స్కూల్ చదివే పిల్లల యొక్క స్టాండర్డ్స్ని బట్టి మనం దీన్ని గ్రూప్ ప్రజెంటేషన్ అంటే 2-3 లైన్స్ ఐడియాస్ని షేర్ చేయడం కూడా గ్రూప్ ప్రజెంటేషన్ కింద వస్తుంది. అంతేగాని పెద్ద లెటర్ రైటింగ్ అంతా ప్రజెంటేషన్ ఇస్తారనేది మనము we should not be skeptical about it, but we should be practical. Whatever children do, that comes under activities that were performed by the children with the help of the teachers and teachers facilitation. Right? అండ్ శాంపుల్ లెటర్స్ని మనం చూపించడం రాయడానికి. సో ఈ లెటర్ రైటింగ్ కాబట్టి ఇదే విధంగా మీ సబ్జెక్ట్స్లో రాత అంశాలు తర్వాత మాట్లాడే అంశాలకి మనం ఏమేమి ఇన్పుట్స్ ఇస్తున్నాం అనేది కూడా గమనించుకోవాలి. సో ఈ విధంగా మనము నెక్స్ట్ పీరియడ్కి వెళ్ళినప్పుడు పోయం వచ్చిందనమాట. సో మీరు టాపిక్ సబ్ టాపిక్ లాగానే మీకు సైన్స్లో కానీ మ్యాథ్స్లో కానీ సోషల్లో కానీ అదేవిధంగా మనకి ఇక్కడ పోయమ్స్ అనేది ఉంది. తెలుగులో, హిందీ, ఇంగ్లీష్లో అయితే ఈ విధంగా మనకి డివిజన్ ఆఫ్ యూనిట్ అనేది ఉంటుంది, ప్రోజ్, పోయిట్రీ అండ్ నాన్ డీటెయిల్. సో ఇక్కడ మనకి యాక్టివిటీస్ అన్నప్పుడు పద్యము వల్లె వేయించడము, రైమ్ స్కీమ్ ఐడెంటిఫై చేయడము, విశ్లేషించడము, రీడింగ్ అనాలసిస్, పోయం రెసిటేషన్, దీన్ని స్కిట్ రూపంలో కానీ ఎనాక్ట్మెంట్ చేయించడము. ఇది డిఫరెంట్ ఎలిమెంట్స్ దీనిలో ఉన్న దాగి ఉన్న సింబాలిజం అండ్ ఇంపాక్ట్ ఆన్ ద పోయెట్. సో దీనికి మనం టీఎల్ఎం ఏంటంటే పోయం ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్, రిలవెంట్ పిక్చర్స్ లేదా వీడియోస్, పీపీటీస్ అనేది మనము తరచుగా వాడే టీఎల్ఎంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పోయం ట్రాన్సాక్షన్, ఫైర్ అండ్ ఐస్. ఈ రెండు పోయమ్స్ని 2 పీరియడ్స్లో కంపారిటివ్ అనాలిసిస్ చేసినట్టుగా డిస్కసింగ్ అండ్ కాంట్రాస్టింగ్ థీమ్స్ ఆఫ్ డిజైర్ అండ్ హేట్. సో ఈ ఎలిమెంట్స్ మీ యొక్క లెసన్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఆ కీవర్డ్స్ని ఈ సెంటెన్స్ రూపంలో చేయగలిగితే దట్స్ మోర్ దాన్ ఇనఫ్ రిగార్డింగ్ ది క్యాప్చరింగ్ ఆఫ్ ది థింగ్స్ దట్ వర్ ప్రాసెస్డ్ అండ్ ఇంప్లిమెంటెడ్ బై ద టీచర్ ఇన్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. దీనికి సంబంధించి టెక్స్ట్ బుక్, రిలవెంట్ పిక్చర్స్, తర్వాత సప్లిమెంట్ రీడర్లో ఏ ట్రయాంఫ్ ఆఫ్ సర్జరీ. ఇక్కడ మనకి ట్రికీ
ఇక్కడ మనకి సప్లిమెంట్ రీడ్ అనేది TLMగా రీడింగ్ అలౌడ్, కాంప్రహెన్షన్ క్వశ్చన్స్, గ్రూప్ డిస్కషన్, పెయిర్ వర్క్, గ్రూప్ వర్క్, స్టోరీస్ ప్లాట్ని ఎలిసిట్ చేయడము, థీమ్ ఆఫ్ వెటర్నరీ కేర్, ఇక్కడ డాక్టర్ పెట్ కేర్ ఇవ్వడము, ఇలాంటి అంశాలని జోడించడం జరిగింది. తర్వాత మనకి సప్లిమెంట్ రీడర్ తర్వాత గ్రూప్ డిస్కషన్ ఆన్ ద క్యారెక్టర్ ఆఫ్ ట్రికీ, నేమ్ ఆఫ్ ద డాగ్, అదేవిధంగా దీనికి సంబంధించి PPT మెటీరియల్, రిలవెంట్ వీడియోస్ నేను తయారు చేసుకున్నవి వాడాను కాబట్టి నేను ఇవి పొందుపరిచాను. సో ఈ విధంగా రోల్ ఆఫ్ వెటర్నరీ డాక్టర్, ఇక్కడ జెరేమీ హ్యారియాట్ అనే డాక్టర్ సర్జను ఏ విధంగా ఆ యొక్క డాగ్ని సేవ్ చేశాడు, సర్జరీ చేయకుండా, మిరాక్యులస్గా సర్జరీ చేయకుండా ట్రికీని ప్రొటెక్ట్ చేశాడు అనేది అంశము ఇక్కడ రోల్ క్రియేట్ చేసాం. దీనికి యాక్టివిటీస్, ప్రజెంటేషన్ కావచ్చు, కాన్వర్జేషన్ కావచ్చు, లేదా గివింగ్ ఒపీనియన్ కావచ్చు, ఇలాంటి యాక్టివిటీస్ని దీనికి సంబంధించి రిసోర్సెస్ ఆన్లైన్ కావచ్చు, వెబ్ రిసోర్సెస్ కావచ్చు, టెక్స్ట్ బుక్ కావచ్చు. ఈ విధంగా రెమీడియల్ టీచింగ్ వచ్చేసాము. ఈ విధంగా వర్క్ బుక్, దీనికి సంబంధించి ఎక్సర్సైజెస్ అన్నీ మనకి 10th పీరియడ్లో రెమీడియల్, తర్వాత దీనిలో ఉన్న డిఫికల్ట్ వర్డ్స్, టర్మినాలజీ, పదజాలం, వీటిని మనం హైలైట్ చేసుకుంటూ ఇక్కడ మనం కంక్లూడ్ చేయవచ్చు. సో రెమీడియల్ అండ్ వర్క్ బుక్ అనేది ఇక్కడ పిల్లలకు సంబంధించి మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మనకి ఇచ్చిన టీచర్స్ హ్యాండ్ బుక్లో కొన్ని అబ్రివేషన్స్ ఉన్నాయి. అందులో SIP అనేది స్టూడెంట్ ఇండిపెండెంట్ ప్రాక్టీస్. ఇక్కడ రెమీడియల్ తర్వాత వర్క్ బుక్లో స్టూడెంట్ ఇండిపెండెంట్ ప్రాక్టీస్కి సంబంధించి మనం చెప్పిన ఎక్సర్సైజెస్ కావచ్చు, టెక్స్ట్ బుక్లో ఉన్న ఎక్సర్సైజెస్ కావచ్చు, వాటిని పిల్లలు చేసినట్టుగా మనం ఇక్కడ పొందుపరచాలి. వాటిపైన రీఇన్ఫోర్స్మెంట్, ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనము రివిజన్ ఆఫ్ కీ కాన్సెప్ట్స్, డౌట్ క్లియరింగ్ సెషన్స్, దీనికి సంబంధించి వర్క్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, మనం వాడిన మెటీరియల్స్, ఆల్ లెసన్స్ని మనం అసెస్మెంట్కి, తర్వాత ప్రాక్టీస్ మెటీరియల్కి, స్లిప్ టెస్ట్కి, గ్రామర్ ఎక్సర్సైజెస్కి మనం ఏమేమైతే పిల్లలకి రాతాంశాల్లో మనకి FA1లో రీడింగ్ అండ్ రిఫ్లెక్షన్స్, ప్రాజెక్ట్స్, తర్వాత క్లాస్ వర్క్, రిటర్న్ ఐటమ్స్, వీటి అంశాలని మనం ఇక్కడ రెమీడియల్ గాను, తర్వాత అసెస్మెంట్ యాక్టివిటీస్ గాను వాడుకోవచ్చు. అదేవిధంగా ఫాలోడ్ బై FA1. ఈ విధంగా మనకి ఇంతవరకు ట్యాబులర్ డేటా అయిపోయింది. సో హోప్ యూ అండర్స్టాండ్ దీస్ ఐడియాస్ టు అప్లై, అన్వయించడానికి మీ సబ్జెక్ట్స్లో కూడా పనికి వస్తాయని అనుకుంటున్నాను. తర్వాత వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ మనకి రిఫ్లెక్షన్. వెరీ గుడ్. మన ప్రతిబింబం అంటే మన యొక్క ప్రతిస్పందన ఇంట్రాస్పెక్షన్ అయిన తర్వాత, క్లాస్ అయిన తర్వాత ఏమేమి వ్యూహాలు, టెక్నిక్స్ వాడాము, స్ట్రాటజీస్ వాడాము పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి, భాగస్వామ్యం చేయడానికి అనేది ప్రధానమైన ప్రశ్న. హౌ ఎఫెక్టివ్ వర్ దే, మనం ఇంప్లిమెంట్ చేసిన స్ట్రాటజీస్ ఏ విధంగా ఉన్నాయి, వాట్ విల్ ఐ డూ డిఫరెంట్లీ నెక్స్ట్ టైం. దీనికి సంబంధించి కొంచెం శాంపుల్ ఆన్సర్ చూడండి. స్ట్రాటజీస్ యూజ్డ్ అనే దానికి ఫస్ట్ మనము పూర్వ అవగాహన కోసము లేదా టైటిల్ ఆఫ్ ద లెసన్కి సంబంధించి కొన్ని ప్రశ్నలు, సమాధానాలని రాబట్టడము, ప్రయర్ నాలెడ్జ్ని యాక్టివేట్ చేయడము. ఇక్కడ మనకి లెటర్ టు గాడ్ కాబట్టి కమ్యూనికేషన్, ప్రసార సాధనం లేదా ఒక విషయాన్ని భావ వ్యక్తీకరణ చేయడానికి లెటర్స్ని, తర్వాత టెలిగ్రామ్స్, మనీ ఆర్డర్స్, తర్వాత ట్రాన్స్పోర్టేషన్, తర్వాత ఈమెయిల్, నౌ వాట్సాప్, సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అనేది మనము ఇనిషియల్గా క్వశ్చన్ ఆన్సర్ మెథడు, ఎలిసిటేషన్ అంటే ఇంటరాక్షన్ అప్రోచ్లో లీడింగ్ రిలవెంట్ ప్రాంప్ట్స్ సంబంధించిన క్వశ్చన్స్ని అడుగుతూ మనం టైటిల్తో అంటే వాళ్ళు మోటివేట్ చేస్తూ శీర్షిక రాబట్టడానికి మనం ఎంకరేజ్ చేసే కొన్ని క్వశ్చన్స్ని మనం అడగాల్సి ఉంటుంది. దీన్ని ఒక టెక్నిక్గా అనుకోవచ్చు. దీన్ని పెయిర్ వర్క్, గ్రూప్ వర్క్గా చేయవచ్చు, రోల్ ప్లేగా చేయవచ్చు, పద్యాలు అయితే రెసిటేషన్గా చేయవచ్చు. మీరు లెబొరేటరీ యాక్టివిటీస్, ల్యాబ్ యాక్టివిటీస్, పరిశీలన, అబ్జర్వేషన్స్, తర్వాత ఫైండింగ్స్, ఈ విధంగా టెక్నిక్స్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. తర్వాత ఎఫెక్టివ్నెస్, జనరల్లీ ఎఫెక్టివ్ బట్ సమ్ స్టూడెంట్స్, ఇది చాలా ఇంపార్టెంట్, అందరూ స్టూడెంట్స్ వింటారనేది ఇట్స్ కంప్లీట్లీ ఫిబ్ అంటే లై అన్నమాట. కొంతమంది స్టూడెంట్స్ ఎంత బాగా చెప్పినా సరే వినుకోకుండా ఉంటారు. అలాంటి స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయడానికి కొంచెం డిఫరెంట్గా ప్లేవే మెథడ్లో చెప్తున్నట్టుగా ఎంకరేజ్ చేయడానికి ఉపయోగించండి. కొంతమంది సిగ్గుగా, బిడియంతోనూ, భయంతోనూ అస్సలు పార్టిసిపేట్ అవ్వరు. దే నెవర్ స్టార్ట్ ఓపెనింగ్ ద మౌత్, ఎప్పుడే కానీ నోరు వీపరు. అలాంటి వాళ్ళకి ఎఫెక్టివ్గా అనేది మనము రాసుకుంటాం, కానీ చెప్పడానికి డిఫరెంట్గా ట్రైఅవుట్ చేయాలి. దే షుడ్ బి టాట్ ద వే దే లెర్న్, వాళ్ళకి నేర్చుకునే విధానంగా మనం మెథడాలజీని మార్చుకోవడానికి అవకాశం ఉండాలి. ఇది కొంచెము ఫిలసాఫికల్గా అనిపిస్తుంది కానీ బట్ ఇట్ ఈస్ హైలీ
not practicable in terms of slow learners, but we need to always be positive and give an attempt to make them get involved in the learning process. Next, future adjustment, assign roles in advance and provide more guidance. సో మనము ఇలాంటి పిల్లలకి రోల్స్ ముందుగానే క్యారెక్టర్గానే ఇవ్వడము లేదా పాత్ర ఇవ్వడము, వాళ్ళ గైడెన్స్ పొందుపరచడం. నెక్స్ట్ క్వశ్చన్, వర్ దేర్ ఎనీ కాన్సెప్ట్స్ ఆర్ యాక్టివిటీస్ దట్ స్టూడెంట్స్ ఫౌండ్ పర్టిక్యులర్లీ డిఫికల్ట్? సో ఏమైనా కృత్యాలు కానీ భావనలు కానీ అర్థం కానివి ఏమైనా ఉన్నాయంటే ఎస్, డెఫినెట్గా ఉంటాయి. అసలు ఇప్పుడున్న సిబిఎస్ఈ కరికులంలో చాలా అంశాలు అనేది అర్థం కాక ఉంటాయి. దాన్ని మనం ఇక్కడ కొంచెం ఫ్రేజింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. హౌ విల్ ఐ అడాప్ట్ మై అప్రోచ్ టు అడ్రస్? అయితే ఈ యొక్క కష్టాలని, ఈ డిఫికల్టీస్ని ఛాలెంజ్గా తీసుకొని సవాలు స్వీకరించి వీటిని ఎలా అడ్రస్ చేయాలి నెక్స్ట్ టైం అన్నప్పుడు మనము ఇప్పుడు ఫస్ట్ హైలైట్ చేసుకున్నాం. డిఫికల్ట్ కాన్సెప్ట్స్ అంటే ఇక్కడ పదజాలం కావచ్చు, హైలీ డెన్స్డ్ వొకాబులరీ ఐటమ్స్ యూజ్డ్ ఇన్ ఆల్ 3 లెసన్స్. మనము టెక్స్ట్ బుక్స్లో బైలింగ్వల్ మెథడ్ అనేది ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ, సోషల్కి ఉంది, కానీ ఇంగ్లీష్ సబ్జెక్ట్కి ఉండదు. సో పారాఫ్రైజింగ్ మనమే చేయాలి, సింప్లిఫై చేయాలి, అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్ని రియల్ లైఫ్ కాంటెక్స్ట్లో విశ్లేషించి కంపేర్ చేసి చేయాల్సి ఉంటుంది. ఫర్ రూరల్ స్టూడెంట్స్, గ్రామీణ విద్యార్థులకి మాట్లాడడం, ఇంగ్లీష్లో మాట్లాడడం అనేది ఇంకా ఒక పెద్ద డిఫికల్ట్ టాస్క్గానే ఉంది. దీనికి సింపుల్ షార్ట్ స్పీకింగ్ యాక్టివిటీస్ని ఎంకరేజ్ చేయాలి. క్రియేటివ్ రైటింగ్ ఈజ్ ఫౌండ్ డిఫికల్ట్. ఇది మనము సొంతంగా రాయడము, క్రియేటివ్గా రాయడం అనేది వితౌట్ హెల్ప్ అనేది స్టిల్ డిఫికల్ట్. అయితే మనము కొన్ని శాంపుల్ రైటింగ్స్, రెడీలీ ప్రిపేర్డ్ యాక్టివిటీస్ని ద్వారా డిస్కోర్సెస్ని మనం సేకరించి సంబంధించిన లెటర్స్ కానీ, క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్, డిస్కోర్సెస్, డిస్క్రిప్షన్స్ కానీ, కాన్వర్జేషన్స్ కానీ, లెటర్ రైటింగ్ కానీ వీటిని ప్రాక్టీస్ కోసం వాడవచ్చు. అడాప్టేషన్, మోర్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ రియల్ లైఫ్ కాంటెక్స్ట్ అండ్ సింప్లిఫై ద కాన్సెప్ట్స్ విచ్ ఆర్ ఫిలాసాఫికల్ అండ్ వీ నీడ్ టు కాంక్రిటైజ్ దెమ్ by telling or showing with the help of the IFP or any other suitable material. సో ఈ విధంగా మనము నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ అండ్ నోట్స్. ఇక్కడ అడ్జస్ట్మెంట్, హౌ వెల్ డిడ్ ఐ అడ్జస్ట్ మై టీచింగ్ బేస్డ్ ఆన్ స్టూడెంట్ రియాక్షన్స్ అండ్ అన్ఫోర్సిన్ ఛాలెంజెస్. సో మనం క్లాస్ చెప్తున్నప్పుడు అద్భుతంగా ఎప్పుడు జరగదు, ఖచ్చితంగా నాయిస్ ఉంటుంది, సమ్ ఇంటరప్షన్ ఉంటుంది. దీన్ని ఏ విధంగా ఆ యొక్క ఊహించని సవాలని లేదా అన్ఎక్స్పెక్టెడ్ డిస్టర్బెన్సెస్ని ఏ విధంగా ఫేస్ చేసావు అనే దానికి ఇక్కడ మనం ఒక లైన్ రాసుకోవాలి. అడాప్టెడ్ టీచింగ్ పేస్, మనము స్లోగా వెళ్ళడము, మానిటర్ చేయడము, మూవ్ అరౌండ్, క్లాస్ అంతా తిరగడము, ఈ విధంగా చేయడం ద్వారా మన అన్ఎక్స్పెక్టెడ్ డిస్టర్బెన్సెస్ని ట్రాన్సాక్షన్ ప్రాసెస్లో అవి ఒక ఆటంకాలుగా లేకుండా చూడడానికి మనం చేసుకోండి. నెక్స్ట్ టీచర్ నోట్స్, లాస్ట్ పాయింట్ వెరీ ఇంపార్టెంట్. ఆల్ ఇన్ ఆల్ అంటే ఇన్ సమ్మరీ, ఓవరాల్గా లెసన్స్ వర్ అటెంప్టెడ్, బాగా ప్రయత్నించాము యాజ్ అ టీచర్ ఆఫ్ సబ్జెక్ట్గా టు బి సక్సెస్ఫుల్ విత్ స్టూడెంట్ షోయింగ్ అ లిటిల్ ప్రోగ్రెస్. సో వాళ్ళ యొక్క ప్రగతి అనేది కొంచెం కాంప్రహెన్షన్, అర్థం చేసుకోవడము, గ్రాస్ప్ చేయడము, డిఫికల్ట్ కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నట్టుగా కనిపించడము, పిల్లల యొక్క భాగస్వామ్యం అనేది అందులో కనిపించినట్టుగా మనము చేయడం అనమాట. ఇది టీచర్ నోట్స్గా మనం వీ నీడ్ టు పుట్ ఇన్ ఆర్ ఫిల్ ఇన్. నెక్స్ట్, we will try to continue encourage shy students, slow learners and provide additional support. ఇక్కడ మెటీరియల్, రెమిడియల్ టీచింగ్ మెటీరియల్ కానీ, అడిషనల్గా రిసోర్సెస్, వీడియోస్ కానీ, పీపీటీ కానీ, జిరాక్స్ మెటీరియల్ కానీ, సంథింగ్ ఈజీలీ అండర్స్టాండబుల్ కాన్సెప్ట్స్ని హైలైట్ చేసి లేదా ఇవి చదువుకో అని చెప్పి వాళ్ళకి సహకారం అందించడము. ఈ విధంగా వీ విల్ ట్రై టు ఎంకరేజ్ కన్స్ట్రక్టివ్, ఇక్కడ స్పెల్లింగ్ తప్పు ఉంది, కన్స్ట్రక్టివ్ STRUCTIVE అండ్ పార్టిసిపేటరీ అప్రోచెస్ టు మీనింగ్ఫుల్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెసెస్. ఈ విధంగా ఒక మోడల్ డైరీ ఎంట్రీ అనేది ఇంగ్లీష్ సబ్జెక్ట్కి ఎక్స్ప్లెయిన్ చేశాము. మిగతా క్లాసెస్కి, మిగతా సబ్జెక్ట్స్ కూడా తదుపరి వీడియోలో ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది. సో అంటిల్ దెన్, డియర్ వ్యూయర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ tolerance and good patience to watch this complete video on filling up the teacher's diary with regard to general and subject. So please go to our channel and access all the available readily accessible educational contents including complex meeting, formative assessment, summative assessment and all educational updates in the state of Andhra Pradesh. Thank you very much. Do take care. Jai Hind.